హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. ఎర్రగంట హస్బెండ్ 44 ఎపిసోడ్ ఫ్రెండ్స్. సింధుతో క్లోజ్గానే ఉంటుంది, కానీ సిరితో ఎక్కువగా మాట్లాడేది కాదు. తన వర్క్ టెన్షన్లో పెద్దగా కేర్ చేసేది కాదు ఆశని. కొద్ది రోజులు బాగానే ఉండి రాను రాను మార్పు మొదలైంది ఆమెలో. అభి ఉన్నప్పుడు ఇంటికి రావడం, ఇల్లంతా గిలగచ్చకాయలా తిరగడం చేస్తూ అభి అంటెన్షన్ తన వైపు తిప్పుకోవడానికి సర్కస్ ఫీట్లు చేసేది. బట్ అతని దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం లాంటివి చేసేది కాదు. అభి ఆఫీస్కి వెళ్ళగానే జంప్ అయ్యేది ఆశ. ఆనంద్ వాళ్ళు పట్టించుకోకపోయినా సింధు నోటీస్ చేసింది. కానీ తన తండ్రిని సేవ్ చేసిందని క్యాన్సర్తో సైలెంట్గా ఉంది. ఒకరోజు అభి లేనప్పుడు వచ్చిన ఆశ డల్గా ఉండడంతో ఏమైంది ఆశ అని అడిగారు ఆనంద్. ఎక్కడ జాబ్ కోసం వెళ్ళినా వాళ్ళు ఆశగా చూసే చూపులు భరించలేకపోతున్న అంకుల్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆశ. సూర్యక తలనిమురుతూ, ఒంటరి ఆడపిల్ల ఈ లోకంలో బ్రతకాలంటే ఇలాంటి తోడేళ్లు బ్రతకనివ్వరు అని. ఏమండి, మన ఆబీ ఆఫీస్లో ఏదైనా జాబ్ ఇమ్మని చెప్పండి అంది సూర్యక. వద్దా ఆంటీ, అభి గారిని ఇబ్బంది పెట్టకండి, నేను ఏదో ట్రై చేసుకుంటా అని మొహమాటంగా ఆశ. ఇందులో ఇబ్బంది ఏముంటుంది, బయట వాళ్ళకి ఇచ్చే బదులు నీకే ఇస్తాడు, ఎలా అయినా నీకు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము అంది సురేఖ మొహం చిట్లించి. మా అన్నయ్యను అడగకుండా నువ్వు ఇలా మాట ఇవ్వడం ఏంటి అంది విసిగ్గా సింధు. ఆ మాటకు ఆశమొహం మాడిపోయి, సింధు చెప్పేది కూడా కరెక్టే ఆంటీ, అభి గారిని ఇబ్బంది పెట్టకండి అని డ్రామా షురూ చేసింది ఆశ. నల్లగా మాడిన ఆశమొహం చూసి సింధు వైపు కోపంగా చూస్తూ, కష్టంలో ఉన్న ఆడపిల్లకు హెల్ప్ చేస్తే దేవుడు హర్షిస్తాడు. మనకు చేతనైన సాయం చేయడం తప్పేం కాదు, నీలా కాదు నా కొడుకు, నా మాట కాదనడు అంటూ గర్వంగా చెప్పి, నీకు జాబ్ గ్యారంటీ, నువ్వు హ్యాపీగా ఉండు అని కిచెన్లోకి వెళ్ళిపోయింది సురేఖ. కాసేపు ఉండి పుష్టిగా మింగేసి బై చెప్పి ఇన్నర్లో తీన్మారాడుతూ వెళ్ళింది ఆశ, తన డ్రామాకి రక్తి కట్టిందని ఉత్సాహంతో. సింధు దుమదమలాడుతూ వెళ్ళి వదిన అంటూ అరిచింది. వర్క్ చేస్తున్న ఏంటి సింధు, మంచి కాక మీద ఉన్నావు, అత్తంతో మళ్ళీ వారా అని అడిగింది. మీ అత్తమ్మకు బుర్రా బుద్ధి రెండూ లేవు అంటూ అరిచింది. అబ్బా, అరవకుండా మేట చెప్పమ్మా సింధు బంగారం అంది నవ్వుతూ సిరి. ఆశకి అన్నయ్య ఆఫీసులో జాబ్ ఇప్పిస్తానని వాగ్దానాలు చేసింది అంటూ రుసరుసలాడింది సింధు. పోనీ జాబ్నే కదా ఇప్పించని, మీ అన్నయ్య న్యూ స్టాఫ్ రిక్రూట్ చేసుకోవాలని అన్నారు అంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ సిరి. ఓర్నాయనో, అత్తాకోడల బొన్నిండా మట్టే ఉందనుకుంటా, పెసరంత గుజ్జు లేదా మీకు అంది గుర్రుగా చూస్తూ సింధు. ఏమైంది ఈరోజు పండు మిస్ కాకిలా కావు కావు అంటున్నావు, నీ బాధ ఏంటో చెప్పు అంటూ సింధు చేతులు పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకుని అడిగింది సిరి. ఆచరణ పద్ధతి నాకు నచ్చలేదు, తను ఏదో ఇంటెన్షన్తోనే మన ఇంటికి వస్తుందనిపిస్తుంది, అది అన్నయ్యని చూసే లుక్ ఉంది చూసావు, నాకు కాలుతుంది అంది మూతి ముడిచి సింధు. సిరి ఒక క్షణం సాగ్గా చూసి వెంటనే పక్కపక్క నవ్వేసింది. తన చూపులు ఎలా ఉన్నా మనం పట్టించుకునే అవసరం లేదు మరదలా, ఎందుకంటే అక్కడ నీ అన్నున్నాడే ప్రవరాకుడికి తాత, నాకే లొంగలేదు ఆశా చాక్లెట్కి అని నవ్వి. ఛాన్స్ లేదు, అభి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది బంగారం అని కాన్ఫిడెంట్గా సిరిని చెప్పింది. సింధు బురగొక్కుంటూ, అంతే అంటావా అంది బిక్కమొహం పెట్టి. బొగ్గలు లాగేస్తూ, అంతే, నువ్వు ఎక్కువ చెంచుకో, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవు, బుక్స్ తెచ్చుకో అంది సిరి. సరే అంటూ వెళ్ళింది సింధు. సూర్యక వచ్చి డోర్ దగ్గరే ఉండి అన్నీ విని నవ్వుకుంటూ వెళ్ళింది. రూమ్కి వెళ్ళి బెడ్ ఎక్కి గంతులు వేస్తుంది ఆశ. తను ఎదురుగానే కూర్చుని, ఏంటి ప్లాన్ సక్సెస్ అయిందా, స్టెప్స్ వేస్తున్నావు అని నవ్వుతూ అడిగాడు తన లవర్ అయిన కుమార్. ఎస్, టోటల్ ఫ్యామిలీ ఫ్లాట్ మన పెర్ఫార్మెన్స్కి అని గర్వంగా కాళ్ళ ఎగరేసి కుమార్ మీదకు దూకి హత్తుకుంది ఆశ. ఆశను తడుముతూ, ఆ అభిగాడు అందంగా ఉన్నాడని కమిటావో కదా అన్నాడు. కుమార్ చేతి మీద ఒకటి పీకి, వాడు అందం ఏం చేసుకుంటాం, మనకు కావాల్సింది మనీ అంతే, వాడు టెంప్ట్ అయ్యే పర్సన్ కాదు, నీలా పక్క చూపులు చూసే క్యారెక్టర్ లేనివాడేం కాదు అసలు, ఎన్నాళ్ళుగా చూస్తున్నాను నేను అంది కోపంగా ఆశ. అబ్బో, అప్పుడే వాడి క్యారెక్టర్ బాగానే కనిపెట్టావే అంటూ వెక్కిరించాడు కుమార్. రే, ఏంట్రా నీ బాధ, ఇప్పుడు మగాడు చూసే చూపులో వాడు ఎలాంటి వాడో చెప్తాము ఆడవాళ్ళం, నీ జలసే పక్కన పెట్టి ఆ సింధు నీ లైన్లో పెట్టేదారు చూడు అని చిరాకు పడింది ఆశ. ఎందుకు డార్లింగ్ అంత విసుగు అంటూ ఆశ నలుగుపోయాడు కుమార్. నైట్ భోజనాల దగ్గర ఆశ కోసం చెప్పింది సురేఖ. తనకు మన కంపెనీలో చేస్తే క్వాలిఫికేషన్ ఉంటే తప్పకుండా జాబ్ ఇస్తా, మా అమ్మ, అంతేగాని నువ్వు చెప్పావని కాదంటూ వెళ్ళాడు అభి. సింధు, తీరింద తిక్క, జాబ్ అంటే ఏదో ఈజీ అనుకున్నావా, ఏదో ఒక కప్పు బాటాన్ని ఇవ్వమన్నట్టు అంత ఈజీగా చెప్పావే అంటూ వెక్కిరించింది. సూర్యక బేలమొహం పెట్టగానే ఆనంద్ నవ్వుతూ, వాడు చెప్పింది కరెక్టే, తనకు క్వాలిఫికేషన్ ఉంటే జాబ్ ఇవ్వడం మంచిది అని అనగానే రేఖ ఇంకేం మాట్లాడలేదు. బెడ్ మీద బస్కి వేసుకుని బొగ్గన చేయి వేసుకుని చూస్తున్న సిరిని చూసి, ఏంటా లుక్, తినేస్తావా అంటూ టీజ్ చేశాడు అభి. కళ్ళు చిన్నవిగా చేసి, నేను నరమాసం తినను, అందులో నువ్వు మరీ ముదిరిపోయావు, అసలు తినను అని టెంపర్గా చెప్పింది. తినొచ్చు కదే బంగారం, నాకు ఏ ప్రాబ్లం లేదు అని సిరి పక్కన చేరాడు అభి.
నీకెందుకుంటుంది? ఉంటే గింటే నాకు కదా ఉండాలి అని మూతి తిప్పింది. నీ ఒంట్లో అని లేవేమో డాక్టర్ సమరం దగ్గరికి తీసుకెళ్ళాలి అంది ఎటో చూస్తూ. ఎంత మాట అన్నావే? నేను ఊహు లేనివాడినా నీ ఫీలింగ్ అన్నాడు మీద మీదకొస్తూ అబ్బి. ఉన్నమాట అంటే అంత ఉలికెందుకో సార్ గారికి. ఏంటే ఉన్నా కొన్న మాట తోలు తీస్తా అన్నాడు టీషర్ట్ ఎగలాగుతూ. పోవయ్యా ఎగిరావు పెద్దేదో. పిల్లాడు మ్యాన్లీగా ఉన్నాడు క్యారెక్టర్లో జంప్స్ అని మనసు పారేసుకుంటే ఎండగట్టేదే కాకుండా ఈ మధ్య నా మొహం చూస్తే ఏదో మహాపాపం అన్నట్లు నీ బిహేవ్ చేస్తుంటే నాకు ఎక్కడో కాలుతుంది. ఒక ముద్దు పెడదాం ఒక హగ్గు ఇచ్చుకుందాం అనే మాటే లేదబ్బా ఈ ముద్దపప్పు ముద్దోడికి అంటూ చేతులు తిప్పి. ఇలా పెళ్లి చేసుకుని అలా పెళ్ళంతో పుల్లకాయలు తినిపిస్తున్నారు. వాళ్ళ వంతు సాయంగా దేశానికి భావితరాల పౌరులను ఇంపోర్ట్ చేస్తుంటే అయ్యా ఈయన బెడ్ భజన చేస్తూ 6 నెలలు సాగేశాడు అంటూ దుమదుమలాడిన సిరి. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అలాగే చూశాడు వస్తున్న నవ్వుని బొగ్గలు కొరుక్కుంటూ ఆఫ్ చేసుకుంటూ. ఏంటి ఆ లుక్ ఇక్కడ? నీ లుక్స్కి ఏమీ కార్చుకోరు. పోయి ముసుగుతాన్ని తొంగో అంది ఆక్రోశంగా మరి సిరి. అవ్వ ఏంటి ఆ బూతులు ఆడపిల్లవేనా అన్నాడు నోరు నొక్కుంటూ. హలో నేనేం బూతులు మాట్లాడలేదు. కార్చుకుంటామంటే చెమటలు తమరేదో అనుకునేరు అంటూ మూతి మూలగా పెట్టి చూసి దేనికైనా పెట్టి పుట్టాలి. నేను మొగుడు నువ్వు నూయలేదనుకుంటా. అందుకే బండరాయి భర్తగా వచ్చాడు. చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత అంట. కోరి చేసుకున్నావు అనుభవించు అని గుడ్ నైట్ అంటూ ముసిగేసి మళ్ళీ తీసి గుడ్ క్యాన్సిల్ బ్యాడ్ నైట్ అంటూ కప్పేసింది సిరి. పక్కపక్క నవ్వేసి సిరి పక్కన చేరి బ్లాంకెట్ నెమ్మదిగా తీస్తుంటే మొత్తం చుట్టేసి ఈజిప్ట్ మమ్మీలా మారిపోయింది సిరి. సారీ బంగారం ఏదో టెన్షన్తో అంతే. సారీరా నువ్వింత హర్ట్ అవుతావని ఊహించలేదు క్షమించుమా అంటూ బతిమాలుతూ బ్లాంకెట్ తొలగించాడు అభి. అప్పటికే కళ్ళు నీళ్లు ఊరిపోయి దుఃఖం బలవంతంగా ఆపి ఉంచడం వల్ల కళ్ళు ఎర్ర తామరలా మారాయి సిరివి. సిరిని అలా చూడగానే మనసు ద్రవించి తానేం తప్పు చేశాడో తెలిసి సిరిని గట్టిగా హగ్ చేసుకుని ఐఎమ్ సారీ బంగారం అంటూ వెనునిమిరాడు అభి. అభి మెడవంపులో మొహం దాచుకుని ఎందుకు నన్ను ఇంత ఏడిపిస్తావు? నేనంటే నీకు నిజంగానే ఇష్టం లేదా అంటూ ఏడ్చేసింది. తన ప్రాణమైన భర్త తనను అవాయిడ్ చేయడం తట్టుకోలేక మనసులో కొండంత బాధ గూడు కట్టుకుని ఉంది. ఆ బాధ భారం మోయలేక బలహీనురాలై బోర్ని ఏడ్చేసింది సిరి. ఏం చెప్పాలో ఎలా ఓదార్చాలో తెలియక సతమతమవుతూ అలా వెన్ను నిమురుతూ ఉండిపోయాడు అభి. ఐ హేట్ యూ అభి, రియల్లీ ఐ హేట్ యూ సో మచ్ అంటూ అభిని దూరంగా తోసేసి వాష్రూమ్కి వెళ్ళిపోయింది సిరి. తల పట్టుకుని అలాగే కూర్చున్నాడు అభి. మొహం కడుక్కుని పింకీగా మారిపోయిన మొహాన్ని తుడుచుకుంటూ వచ్చి బెడ్ చివర పడుకుంది. గబాల్న తన మీదకు లాక్కుని ముద్దు పెడుతూ సారీ రా నేను ఏడ్పించినందుకు చాలా సిగ్గుగా ఉంది అని మన మధ్య ఉన్న అడ్డగేత చెరిపేసుకుందామంటూ మెడవంపులో ముద్దు పెట్టగానే కోపంగా నెట్టి నేనేమీ కోరికతో కాలిపోవడం లేదు ఇక్కడ. నీ ప్రేమ కోసం వెంపర్లాడుతున్నా. అది అందం ద్రాక్ష అని నాకు తెలిసిన పిచ్చి మనసు ఊరుకోక నీ కోసం ఆరాటపడుతూనే ఉంటుంది. చాలునైనా చేసింది చేస్తుంది చాలు. నిన్ను కష్టపెట్టను హ్యాపీగా కంపెనీ రన్ చేసుకో అని మాటలు తూటాలు పేల్చింది సిరి. ఏయ్ నా బాధ నీకు పట్టదా? ఎప్పుడు నీ సోదే గాని నాకుండదా నీతో ప్రేమ పంచుకోవాలని? ఏదో ఇదే ప్రేమించినట్లు ఫోజు కొడుతుంది. నేను ప్రేమించాను నీలా పదే పదే చెప్పను గాని. నా మనసులో ప్రేమ లేదని నీకు తెలుసా? సరే అలాగే ఉండు. నాదేం పోయింది? బుజ్జి బంగారం అని లాలిస్తుంటే గీర దొబ్బుతున్నావు. నీ వెర్షన్ నువ్వు కరెక్ట్ అయితే నా వెర్షన్లో నేను రైటే అంతే. కానీ నువ్వు దూరంగానే ఉండు అని విసుగు ప్రదర్శిస్తూ బెడ్ వారన పడకేశాడు అభి. ఉడుకుమోతనం తన్నుకొచ్చింది అభి మాటలకు కన్నీళ్లు కారుస్తూ ముక్కే ఎగరేసింది సిరి. బంగారం ఏడుస్తుంది చూడు అంటూ పక్కన చేరి కచేరీలు మొదలుపెట్టింది అన్నారు. ఏడవని కన్నీళ్లు కాచడం కూడా ఆరోగ్యమేనంట అని మంటగా అన్నాడు. నీకు తిక్కుందా? నీ ప్రేమను ఆశించిన పాపానికి అలా ఏడిపిస్తావా? అయ్యో బంగారం ఏడవకే, నువ్వేడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అని రాగాలు తీసింది సోలు. ఇద్దరూ కలిపి ఏడ్చి చావండి, నన్ను డిస్టర్బ్ చేయకండి అంటూ కళ్ళు మూసుకున్నాడు అభిరామ్. రాక్షసుడు అని కచ్చిగా తిట్టింది అన్నారు. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.